యోహాను సువార్త 16వ అధ్యాయము 32, 33. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకున్నది, నేను లోకమును జయించి ఉన్నాను. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తన యొక్క శిష్యులతో చెప్పే మాట ఏం చెప్తున్నాడంటే, నా తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేనని చెప్తున్నాడు శిష్యుడికి. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అంతకుముందు మట్ల ఆదివారం నాడు హోసన్నా హోసన్నా అంటూ జయధ్వానాలు విందుకొని అందరి చేత ప్రశంసించబడుతూ ఆరాధించబడిన దేవుడుగా ఉన్నాడు. అయితే వెంటనే వాళ్ళు ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారని దేవుడికి తెలుసు. వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మీ మూలంగా మీరున్నారన్న ధైర్యంతో నేను సేవ చేయట్లేదు, మీరు నన్ను రక్షిస్తున్నారన్న ధైర్యంతో, మీరు నాకు అండగా ఉన్నారన్న ధైర్యంతో నేను ఈ సేవ చేయట్లేదు. దేవుడి కోసం చేస్తున్నాడు. దేవాది దేవుడు నాకు తోడున్నాడు. ఇప్పుడు ఎల్లప్పుడూ మీరున్నా లేకపోయినా నేను ఒక్కడే ఉన్నా కానీ ఆ దేవుడు నాతో ఉండి నిరంతరము నన్ను నడిపిస్తాడు అన్న సత్యాన్ని శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఏమంటాడంటే ఇక్కడ ఈ వచనంలో ఏం చెప్తాడు? 32వ వచనంలో, ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుతున్నది. యేసుక్రీస్తు శిష్యులు 12 మంది ఉన్నారు. వేలాదిగా ఆయన ఎక్కడికి వెళ్ళినా వెంబడించి ఆయన చేత స్వస్థతలు పొందిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు, రకరకాలైన అద్భుత కార్యాలు సూచన క్రియలు చూసిన వ్యక్తులు ఉన్నారు. శిష్యులే కాకుండా వేలాదిగా ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంబడిస్తూ ఆయన పంచిపెట్టిన ఆహారం తిన్నాడు. వీళ్ళంతా ఉన్నారు. కానీ దేవుడు ఒకే ఒకటి చెప్తున్నాడు, మీరంతా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అంతా వదిలిపెట్టేస్తే నేను ఒంటరిగానే ఉంటానన్న సత్యాన్ని దేవాది దేవుడు చెప్తూ, మీరంతా వదిలిపెట్టి వెళ్ళిపోతారని నాకు తెలుసు, కానీ నా దేవుడు నిరంతరము నాతో ఉండి నన్ను నడిపిస్తాడు అని దేవుడు తన యొక్క సాక్ష్యాన్ని చెప్తున్నాడు. మరి మీరు కూడా మీ సాక్ష్యాన్ని అలాగే చెప్పగలరా? నేను ఒంటరిని కాను, నా దేవుడు నాతో ఉన్నాడు. ఎవరు వదిలిపెట్టినా వదిలిపెట్టకపోయినా, నాతో ఉన్నా లేకపోయినా కానీ నిరంతరము నా జీవితంలో నాకు తోడుగా ఉన్న దేవుడితో నా జీవితాన్ని నేను కొనసాగిస్తాను అని మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో స్థిరమైన నిశ్చయిత మీకు ఉన్నదా? లేకపోతే ఎవరో ఉన్నారు, మాకు అండున్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే వేరే చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాలైన వ్యక్తులుండి మమ్మల్ని ఓదార్చే వాళ్ళు లోకంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క దయ వల్ల మేము క్రైస్తవులుగా కొనసాగుతున్నాము అనే ఆలోచనతో మీ క్రైస్తవ జీవితం ఉన్నదా లేదా మిమ్మల్ని చూసుకోండి. అన్నిటిలో మన వాక్య భాగంతో చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో మన ఆత్మీయ జీవితము దేవుడు చెప్పిన స్థాయికి అందుకోవడానికి చాలా దూరంలోనే ఉంటుంది. ఏది ఆయన చెప్పిన స్థాయిలో ఉండదు. ఆయన అత్యున్నతమైన స్థాయిలో ఆయనలాగా జీవించమంటే మనము చాలా బలహీనమైన స్థాయిలో శక్తి లేని క్రైస్తవులాగా జీవిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు అందుకనే బైబిల్లో ప్రతి వచనము స్పష్టంగా చెప్తాడు, మీరంతా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నేను ఒంటరిని కాదు, నా తండ్రి నాతో ఉన్నాడు. నీవు నమ్ముకున్న దేవుడు నీతో నిరంతరము ఉంటాడని ధైర్యంతో నీ క్రైస్తవ జీవితం ఉన్నదా? నీవు నమ్ముకున్న దేవుడే నేను నిత్యత్వంలో తీసుకెళ్ళగలడని నీకు ధైర్యం ఉన్నదా? ప్రతి సమస్యలో నుంచి, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి దానిలో నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు ఆ దేవుడే అని నీవు ఆయన్ని విశ్వసించి నడుస్తున్నావా లేదా అనేది నిన్ను నువ్వు పరిశీలించుకో. ఎప్పుడు మనుషుల వైపే, ఎప్పుడు లోకం వైపే. యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రియ సహోదరుడా సహోదరి, నీవు నమ్ముకున్న దేవుడు నీకు తోడు ఉన్నాడని చెప్పి క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో బహుబలముగా ఆయన వైపు చూస్తూ ఆయన్నే ప్రార్థిస్తూ ఆయనతోనే జీవించాలని దేవుడు చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తు
ఈ లోకానికి వచ్చిన కాడి నుంచి ఒంటరిగానే ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకోండి. 40 దినాలు ఉపవాస ప్రార్థన ఒంటరిగానే చేశాడు. ఎప్పుడైతే దేవుడు సేవ చేయడానికి వచ్చాడో అప్పటి నుంచి ప్రతి దినము రాత్రిపూట ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. చివరికి సిలువలో కూడా మనందరికీ విమోచన కార్యము ఒంటరిగానే చేశాడు. శిష్యులు ఏమంటారు? నీతో పాటు చావవలసి వచ్చినా కానీ, చచ్చిపోతామే కానీ నిన్ను వదిలిపెట్టం దేవా అని చెప్పి అందరూ ప్రగల్భాలు ప్రతిజ్ఞలు పలికారు. కానీ యేసుక్రీస్తుని పట్టుకున్నప్పుడు ఒక్క వ్యక్తి కూడా ఆ దరిదాపుల్లో లేరన్న సత్యాన్ని తెలుసుకోండి. యోహాను మాత్రమే ఉన్నాడు. ఎందుకంటే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా 100% దేవుణ్ణి ప్రేమించి హృదయానుసారుడుగా ఉన్నాడు. కాబట్టి యోహాను మాత్రమే యేసుక్రీస్తు సిలువ దగ్గర ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకోండి. అంటే మనమంతా దేవుణ్ణి విశ్వసిస్తున్నాము, దేవుణ్ణి నమ్ముకుంటున్నాం. రేపేదన్నా శ్రమ వచ్చినప్పుడు ఎంతమంది మీలో దేవుణ్ణి నమ్ముకుంటారు? ఏమన్నా ఒక ఆర్డినెన్స్ కానీ, చట్టం కానీ, దేవుణ్ణి నమ్ముకుంటే మీకు కష్టాలు వస్తాయని ఏదైనా జరిగితే ఎంతమంది దేవుణ్ణి యథార్థంగా ఒప్పుకుంటారు, ఆయన కోసం జీవిస్తారు అన్నది మీ మనస్సాక్షుల్ని అంత బలమైన సాక్ష్యముగా యేసుక్రీస్తు అని పునాది మీద కట్టబడిన క్రైస్తవులాగా మీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మీరు నడిపించుకుంటున్నారా లేదని చూసుకోండి. యాంత్రికమైన జీవితము, యేసు దేవుడు త్వరలో రానై ఉన్నాడు. ఈ ప్రపంచ నటన త్వరలోనే గతించిపోతుందని ప్రపంచంలో సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. నీ హృదయము దేవుడికి ఇష్టానుసారముగా ఉండి పరలోక రాజ్యానికి వెళ్ళగలిగిన పరిశుద్ధతని నువ్వు సంతరించుకొని నిరంతరం ఆయనతో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సంగమా, మరి నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకో. ఎప్పుడు ప్రతిదానికి భయపడుతూ ఉన్నావంటే నీకు నీ దేవుడు తోడుగా ఉన్నాడని నువ్వు నమ్మనట్లే. నీ దేవుడే నువ్వు తోడుగా లేనప్పుడు నువ్వు క్రైస్తవురాలు ఎలా అవుతావు? నీవు నమ్ముకున్న దేవుడు సర్వాంతర్యామి దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు తను పిలిచే వాళ్ళకి దగ్గరే ఉండి, వాళ్ళలోనే ఉండి, వాళ్ళతోనే నిరంతరము జీవిస్తూ వాళ్ళని సర్వసత్యంలోకి నడిపించే ఆ దేవుణ్ణి నీతోనే ఉన్నాడని గుర్తించలేని క్రైస్తవ్య సమాజము నేడు ప్రపంచంలో ఉండి ప్రతి వాళ్ళని అలా పరుగులు తీస్తున్నారు. నాకు అది వచ్చేటట్టు ప్రార్థన చేయి అని ప్రపంచంలో ప్రతి వ్యక్తికి చెప్పుకుంటూ వాళ్ళ ఆధ్యాత్మిక జీవితమో ఎంత అత్యున్నతమైన స్థితిలో ఉన్నదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నువ్వు ఒంటరిగా ఎప్పటికీ ఉండవు. దేవుడు తోడుగా ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఎంతో గొప్పవాడు. అంటే ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తనే నీకు సెక్యూరిటీగా పెట్టుకొని, నీ దగ్గరే పెట్టుకొని నిన్ను సంరక్షించే వ్యక్తిగా ఆయన నువ్వు నీతోనే ఉంచుకున్నావంటే నీ అంత గొప్పవాడు ప్రపంచంలో ఎవడూ లేడన్న సత్యంతో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు నడిపించుకున్నట్లయితే నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావని దేవాది దేవుడు చెప్తున్నాడు. నేను ఒంటరిగా లేను, నా తండ్రి నాతో ఉన్నాడని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిలో నుంచి ఎంతో అందరికీ తోడుగా ఉన్న దేవుడు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమిటో తెలుసా? గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమును నన్ను చేరదు, నీవు నాకు తోడై ఉండును. గాఢాంధకారపు లోయల్లో నీవు సంచరించినను ఏ అపాయమో, నాకు దేనికి భయపడినా నన్నేమి చేయలేదు, నువ్వు నాకు తోడున్నావు కదా అని చెప్పి దావీదు భక్తుడు చెప్తున్నాడు. కాకపోతే అక్కడ మొదటి వచనం ఏమిటంటే యెహోవా నా కాపరి. దేవుణ్ణి నీవు తండ్రిగా కలిగి ఉండి, దేవుణ్ణి నీ దేవుడిగా కలిగి ఉండి, నీ జీవితంలో ఆయనతో పాటు నడుస్తూ ఉంటే నువ్వు గాఢాంధకారపు లోయల్లో సంచరించినా నీకు ఎటువంటి అపాయమును నీ దరి చేరదు. దేవుడు ఎల్లప్పుడూ నిన్ను తోడై ఉండి నిన్ను నడిపిస్తూ, నిన్ను ఆయనే బాహువుల చాటున నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుతూ నడిపిస్తూ నీ హృదయ అంతరంగంలో సంతోషాన్ని కలుగచేసే దేవుడిగా ఉన్నాడని అభయమిస్తున్నాడు. ప్రియమైన సంగమా, మీరు ఒంటరి కాదు. ఏ సమయంలోనైనా ఎప్పుడైనా నువ్వు యేసయ్యా అని చెప్పి నీ హృదయ అంతరంగంలో నిజముగా మనస్ఫూర్తిగా నువ్వు స్మరణకి ఆయన్ని నీవే నన్ను రక్షించగలిగిన దేవుడివి, ఈ సమస్య నుంచి నన్ను పరిష్కరించగలిగిన దేవుడివి, నా జీవితంలో సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు, నా చుట్టుపక్కల వాళ్ళంతా ప్రపంచమంతా నన్ను వెలివేసిన నా జీవితాన్ని ఆనందంతో నింపగలిగిన సృష్టికర్త అయిన దేవుడు, సర్వోన్నతుడు అయిన దేవుడే నీవే దేవా అని ఏ వ్యక్తి మనఃపూర్వకంగా దేవా అని యేసయ్యా అని చెప్పి మనస్ఫూర్తిగా తన హృదయ అంతరంగంలోంచి ఆ మూలుగు పిలుపు రావాలి.
అప్పుడు వెంటనే దేవుడు నీతో ఉండి నిన్ను ఓదార్స్తాడు. అలాంటి పిలుపు నువ్వు పిలవగలుగుతున్నావా నీ దేవుణ్ణి? నిజంగా నువ్వు పిలిస్తే ఆయన పలుకుతాడన్న నీ హృదయంలో అంతరంగంలో స్థిరమైన నిశ్చయత ఉన్నదా? నిశ్చయత లేకోకుండానే మనం ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయత లేకుండా మన జీవితాంతం జీవిస్తూనే ఎప్పుడు దేవుడు చేస్తాడో చేయడో దీని నుంచి పక్కకు తప్పిస్తాడో లేదో అని చెప్పేసి నిరంతరము భయపడే వ్యక్తులుగానే ఉన్నాం. గాఢాంధకారపు లోయల్లో సంచరించినను ఏ అపాయంకు నేను భయపడను, నీవు నాకు తోడైందు అని చెప్పి కీర్తన గ్రంథం 23:4 చెప్తున్నాడు. మరి యోనా జీవితంలో ఏం జరిగిందో మనం చూసుకున్నాం. యోనా పత్రిక, యోనా గ్రంథము 762 పేజీ, 762 పేజీ, 2వ అధ్యాయంలో 1వ వచనం చదువుతాను. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ప్రార్థించెను, ఈలాగున ప్రార్థించెను. యోనా దేవుడికి ఇష్టానుసారంగా ఈ దేవుడు ఒక దేశానికి వెళ్ళి దేవుడి సువార్త ప్రకటించమంటే ప్రకటించకుండా వేరే దేశానికి వెళ్ళిపోతూ ఓడకి వెళ్ళిపోతుంటే తుఫాను తెప్పిస్తే అతన్ని సముద్రంలోకి విసిరేస్తారు ఆ పడవల వాడు. అప్పుడు దేవుడు ఒక మత్స్యానికి ఆజ్ఞాపిస్తే అది వెళ్ళిపోయి ఖచ్చితంగా నోటేసి తన యొక్క నోట్లోకి ఆ కడుపులోకి తీసేస్తుంది. పెద్ద తిమింగల పెద్ద మత్స్యం దాని కడుపులో నుంచొని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నట్లు? సముద్రం యొక్క అంతరంగం, సముద్రం యొక్క అడుగునున్నాడు. అడుగును ఉండి మత్స్యం యొక్క కడుపులో ఉండి పెద్ద ఆ తిమింగళం యొక్క కడుపులో నుండి అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నువ్వే నన్ను కాపాడు అంటే 2వ అధ్యాయం మొదటి వచనం ఏమన్నాడు? ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఎలాగో ప్రార్థించాడు. లాస్ట్ 10వ వచనంలో ఏమైంది? అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసిన. ఆ పడవలో నుంచి అతను ఇస్రాయంగానే దేవుడు ఏం చేశాడంటే, నీళ్ళలో పడితే చనిపోతాడని చెప్పి జాలి తలిచి మత్స్యానికి ఆజ్ఞాపిస్తే మత్స్యం వెళ్ళిపోయి తన నోరు తెరిచి తన యొక్క అంతర్భాగంలో తన కడుపులో ఉంచుకుంటే అది సముద్రం అట్టడుకు వెళ్ళిపోతే అక్కడ లోపల ఉండి 3 రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా నన్ను తప్పైపోయింది, నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించంటే ఆ సముద్ర యొక్క అగాధ జలములో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి ఆ తిమింగళం ఉన్నప్పుడు ఆ తిమింగళము కడుపులో నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే దేవాది దేవుడు ఆ ప్రార్థన విని ఆ మత్స్యానికి ఆజ్ఞించాడు, వెళ్ళిపోయి నేనేవే పట్టణం యొక్క సరిహద్దులో ఆ ఒడ్డున అతన్ని పడేసేయంటే ఎక్కడో సముద్రంలో పడిన వ్యక్తికి దేవుడు ఏ స్థానంకైతే వెళ్ళి ప్రకటించమన్నాడో ఆ స్థానంకి తీసుకెళ్ళిపోయి మత్స్యము దేవుడి మాట విని మకరము తీసుకెళ్ళి అక్కడ పడేసినట్లుంది. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు యోనా అన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి. మనం దేవాలయంలో నుంచొని ప్రార్థన చేసినా దేవుని మనవి నా మనవి వినడు. ఎందుకంటే మన హృదయంలో నీతి అనేది లేదు, సత్యం అనేది లేదు, యథార్థత అనేది లేదు, విశ్వాసం అనేది అసలు ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ప్రపంచాలనే కదిలించవచ్చని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి మన జీవితంలో మనం ఏం పొందుకుంటున్నాం? నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా అనే బలమైన విశ్వాసంతో నువ్వు ప్రార్థించి నీ జీవితంలో ఏమన్నా పొందుకోగలిగావా? పొందుకోలేనప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? ఇంకా మృదు మధురముగా ఉండి ఇంకా ముందు సాగిపోతూ ఒక ఒలింపిక్స్లో కానీ ఒక చోట కానీ ఒక అతను పరిగెత్తుతున్నాడు ఒక బహుమతి కోసం. అతడు కింద స్థాయి నుంచి ఒక్కో చాటు బహుమతి పొందుకుంటూ వెళ్తే చివరగా తాను ఆ దాంట్లో విజయం సాధించగలనని అనుకుంటాడు. పిల్లలు కూడా అంతే, యూనిట్ టెస్ట్ రాస్తారు, క్వార్టర్లీ రాస్తారు, హాఫ్ ఇయర్లీ రాస్తారు, అన్నింటిలో మంచి మార్కులు వస్తే ఫైనల్ ఎగ్జామ్స్లో రాయగలమనే బలమైన ధైర్యంతో వాటికి కూడా ధైర్యంగా ఆచరయ్యే పిల్లలు ఉంటారు. భయంగా నేను చదివింది వచ్చిద్దా లేదా అనేది ఉంటారు. కొంతమంది రకరకాలైన విధానాలతో పాస్ అవ్వాలని చూసే వ్యక్తి ఉంటారు. ప్రియమైన దేవుడి సంగమా, నువ్వు ప్రార్థించినప్పుడు నీలో సత్యం ఉండాలి, నీలో యథార్థత ఉండాలి, దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారం జీవించే జీవిత విధానం ఉండాలి. బలమైన విశ్వాసమును అడిగింది దేవుడు ఇస్తాడనే సత్యముతో హృదయ అంతరంగంలో 100% క్వాలిటీ కలిగిన ప్రార్థన నువ్వు చేయగలిగితే ప్రపంచంలో యెహోషువలు, మోషేలు, ఎన్నో దానియేలు, ఏలియాలు చేసిన అద్భుతాల కంటే మహోన్నతమైన అద్భుతాలను మనం చేయగలం. కానీ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఎప్పుడు భయమే, నాకు ఎవరు లేరు,
ఓదార్చే వాళ్ళు ఎవరు? ప్రతి వ్యక్తి నన్ను కించపరుస్తున్నాడు, ప్రతి వ్యక్తి నన్ను హీనంగా చూస్తున్నాడు, ప్రతి వ్యక్తి తక్కువగానే చూస్తున్నాడు, ప్రతి వ్యక్తి నెగిటివ్గానే మాట్లాడుతున్నాడు. కానీ నీ గురించి పాజిటివ్గా నువ్వు ఇది చేయగలవు, నీ దేవుడు నడిపిస్తాడు, నీ దేవుడి ద్వారా నువ్వు ప్రపంచాన్ని జయించగలి నీ జీవితంలో మధురమైన క్షణాన్ని, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతావని చెప్పే వ్యక్తులే లేక నువ్వు నీరసించిపోతూ ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఒంటరివి కాదు, నీ దేవుడు నీకు తోడున్నాడు. ఆ మత్స్యపు కడుపులో నుంచి ప్రార్థన చేస్తే యోనా ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడు అంటే, నీ ప్రార్థన మత్స్యము కడుపులో ప్రార్థన కూడా వినగలిగే అంత దేవుడికి ఓపిక ఉంది. కానీ మన ప్రార్థనలు వినే ఓపిక లేదంటే అందులో ఎవరిది తప్పు మిమ్మల్ని మీదే పరిశీలించుకోండి. ఎవరిలో యథార్థత లేదో అనేది మిమ్మల్ని మీదే పరిశీలించుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికల్లా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 16వ వచనంలో ఏం చేస్తాడంటే, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. యేసుక్రీస్తు చెప్పాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆ కొండ దగ్గరికి రండి మీరంతా అంటే అందరూ కలిసి ఆ యొక్క ప్లేస్కి వచ్చారు. మీలాగా దేవుణ్ణి బాప్తిసం తీసుకొని దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించి చర్చిలోకి వచ్చి ఎలాగైతే ప్రార్థన చేస్తారో అలాగే వాళ్ళు కూడా యేసు నిర్ణయించిన గలిలయ కొండకు వచ్చారు. గలిలయ కొండకు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా? 20వ వచనంలో చివరికి చెప్తాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? ఆయన నిర్ణయించినట్లుగా పలానా చోటకి మీరు రండి, నేను మీతో మాట్లాడతానని గలిలయ కొండకి వచ్చిన ఆ శిష్యులు 11 మంది ఎలాగైతే వస్తే వాళ్ళతోనే చెప్పాడు, మిగతా ప్రపంచ సర్వ సృష్టి కాదు. ఎవరైతే ఆయన నిర్ణయాన్ని, ఆయన యొక్క చెప్పిన దాన్ని గౌరవించి ఆయన్ని ప్రేమించి ఎన్ని వ్యయ ప్రయాసలు వచ్చినా కానీ, ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా కానీ అంతకుముందు వాళ్ళ అనుమానంతో, అవిశ్వాసంతో ఎవరైతే చంపేస్తారని భయపడుతూ ఆ యొక్క రోమను వాళ్ళకి సామ్రాజ్యానికి భయపడుతూ జీవించిన వాళ్ళు యేసుక్రీస్తు రమ్మంటే వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడై ఉంటాను, యుగ సమాప్తి వరకు సదాకాలము నీకు తోడై ఉంటానని ఆ 11 మంది శిష్యులకు చెప్పిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆయన రక్తంలో ఎవరైతే కడగబడి ఆయన రక్షకుడిగా అంగీకరించారో ఆ సర్వ సృష్టిలో క్రైస్తవులుగా రూపాంతరము చెందించిన ఆ ప్రతి వ్యక్తితో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు యుగ సమాప్తి వరకు అంటే సదాకాలము నీ జీవితంలో తోడుంటాను, నువ్వు ఒంటరివి కాదు అని చెప్పి సర్వ సమాజానికి చెప్తున్నాడు. కాకపోతే నువ్వు ఒంటరి కాకోకుండా నీ తోడుగా, నీ జతకాడుగా, నీ స్నేహితుడుగా, నీ చెలికాడుగా, నీ ప్రాణ ప్రియుడుగా దేవుణ్ణి నీ దగ్గర పెట్టుకో. ప్రపంచంలో ఉన్న సర్వము ఇచ్చైనా సరే నీ హృదయాన్ని ఇచ్చి నువ్వు ముఖ్యంగా ఆయన్ని నువ్వు నీ ప్రాణ స్నేహితుడుగా నీతో జీవించేటట్లు, ఆయన కూడా నీతో స్నేహించేటట్లు, ఆయన కూడా నిన్ను ప్రేమించేటట్లుగా ఆయన మనసును గెలుచుకో. అప్పుడు నీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి, క్రైస్తవ జీవితానికి విలువ గలదిగా, వెలకట్టగలదిగా ఉంటుంది. కానీ లోకంలో లేక తాత్కాలికమైన భోగాల కోసం వేషధారణతో కూడిన, అంటే ఒకరిని మెప్పించడానికి చేసే ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు కోరుకోలేదన్న సత్యాన్ని తెలుసుకో. అది ఎప్పుడూ దేవుడు కోరుకోలేదు. వేషధారణని అసహించుకుంటా అన్నాడు, ఉమ్మ వేస్తానన్నాడు. దేవుడికి నచ్చిన బిడ్డల్లాగా నీవు జీవించాలని చెప్తున్నాడు. అప్పుడు ఆయన తోడుండి నీ జీవితాన్ని ఆయన నిర్దేశించి నడిపించి విజయ పదంలోకి నిన్ను నడిపిస్తానని చెప్తున్నాడు. మరి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు బ్రతికి ఉండగానే బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని ఏం చేశారు? శిరచ్ఛేదనం చేశారు. యేసుక్రీస్తు ఈ లోకంలోనే ఉన్నాడు, చనిపోయిన వాళ్ళందరినీ బ్రతికిచ్చాడు. కానీ బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని శిరచ్ఛేదనం చేసినప్పుడు దేవుడి చిత్తాన్ని గౌరవించి, అంటే దేవుడి చిత్తం అంటే దేవుడు చెప్పిన దానికి ఓపే చేసి దాని ప్రకారం జీవించడం అనేది యేసుక్రీస్తు నేర్చుకున్నాడు బాప్తిస్మ ఇచ్చే యోహాన్ దగ్గర నుంచి. ఆ నేర్చుకున్న దాని నుంచే దేవుడి చిత్తానికి లోబడి సిలువలో దేవుడి కోసమో సిలువలో ప్రాణాన్ని కూడా అర్పించడానికి సిద్ధపడిన వ్యక్తిలాగా మనందరినీ విమోచించడం కోసం దేవుడి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిలాగా జీవించాడు. బాప్తిస్మ ఇచ్చి యోహానికి ఆ శిరచ్ఛేదం చేసినప్పుడు హతసాక్షిగా మారటానికి శక్తినిచ్చి తోడై ఉన్నది ఎవరో తెలుసా? దేవాది దేవుడు.
అదే సిలువలో యేసుక్రీస్తు చనిపోవటానికి కూడా నీ కొరకు నా కొరకు విమోచన క్రయధనంగా చనిపోవటానికి తన మరణాన్ని కూడా వెలగా ఇవ్వటానికి నీ కొరకు నన్ను ప్రేమించడానికి ఆ యొక్క కృప చూపిన వ్యక్తి ఎవరో తెలుసా? యేసుక్రీస్తుకి దేవుడు తోడై ఉండి ఆ శ్రమల్ని అనుభవించడానికి కూడా కావలసిన శక్తినిచ్చి మనందరినీ విమోచించాడన్న సత్యాన్ని తెలుసుకోండి. నీవు శ్రమల్ని సహించాలన్నా, నీ జీవితంలో కష్టాన్ని వదిలించాలన్నా, ప్రతి వ్యక్తి నిన్ను హేళన చేస్తూ అవమానపరుస్తున్నా కానీ వాళ్ళందరినీ జయించాలన్నా కానీ సహనాన్ని కానీ, ఓర్పును కానీ, దయను కానీ, నిరీక్షణ కానీ నీకు ఇవ్వాల్సింది దేవుడే. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. నీ దేవుడు నీకు తోడండి. నన్ను కూడా సిలువలో తిట్టారు, నన్ను కూడా కుట్టారు, నన్ను కొరడా దెబ్బలతో కొట్టారు, ముళ్ళతో పొడిచారు, నన్ను ఎంత ఘోరంగా హింసించినా కానీ నేను ఎవరిని పల్లెత్తు మాట అనలేదు కదా అని చెప్పి తండ్రి తనకు తోడుండటం మూలంగా తన ఒంటరి కాదు కాబట్టి తండ్రి యొక్క ఆత్మశక్తితో తను నడుస్తూ తను జీవించి నీకు నాకు చెప్పినట్లుగా నీవు కూడా దేవుణ్ణి నీ యొక్క వెంట పెట్టుకున్నట్లయితే ఆయన నీకు తోడుండి నువ్వు ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి సమస్యలో కూడా నీకు ఓర్పునిస్తాడు, సహనాన్ని ఇస్తాడు, జాలినిస్తాడు. ఎదుటి వాళ్ళు పట్ల కన్సర్న్ అంటే అయ్యో పాపం వాళ్ళు తెలియక చేస్తున్నారు, గుడ్డి వాళ్ళు ఆత్మీయమైన అంధకారంలో ఉన్నారు, వాళ్ళని కూడా నీ మహిమరాజ్యంకి వెళ్ళేటట్లుగా వాళ్ళ మనోనేత్రాలు తెప్పించే కానీ వాళ్ళ అహంకారాన్ని, వాళ్ళ అతిశయాన్ని, వాళ్ళ యొక్క దాన్నంతా తీసివేయ దేవా అని చెప్పి నిన్ను హేళన చేసే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేసి వాళ్ళని కూడా దేవుని మార్గంలోకి నడిపించే బలమైన వ్యక్తిగా దేవాది దేవుడు నీకు రూపాంతరం చెందించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో అన్ని శ్రమల్ని అనుభవించాడన్న సత్యాన్ని తెలుసుకో. నా జీవితంలో కూడా చాలా హేళనలో లోకంలో ఎవ్వరూ ఏమీ అనరు కానీ దేవుడిని నమ్ముకున్న తర్వాత చాలా కష్టాలు, దేవుడిని నమ్ముకున్నందుకు గాను నేను చాలా అవమానాలు ఎదుర్కొన్న వస్తుంది. అయినా కానీ నా దేవుడు నాకు తోడున్నాడు. నేను ఒంటరిని కాదు, ప్రపంచంలో ఎవరో నాకు తోడుండాల్సిన అవసరం లేదు కానీ నా దేవుడు నాకు తోడుంటే నిరంతరము మరణం వరకు ఆయన నమ్మకంగా ఉంటాననే దృఢ నిశ్చితతో, దృఢ సంకల్పంతో నేను విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాను. మీరు కూడా నీ దేవుడు నీకు తోడున్నాడు, మనిషి మాత్రుడు నీకేమి చేయగలని దేవుణ్ణి మీ యొక్క తోడుగా పెట్టుకొని మీ ఆధ్యాత్మిక జీవితంలో జీవించడానికి ప్రయత్నించండి. ప్రియమైన దేవుడి సంగమా, మరి అదే దేవుడు తోడుగా ఉండి ఒంటరిగా ఉన్న వ్యక్తుల్ని కొంతమందిని దేవుడు రక్షించాడు. అవి చూద్దాము. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తలుల కార్యము 12వ అధ్యాయంలో 2-3 వచనాలు చదువుకున్నాం. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురుని కూడా పట్టుకొనెను. ఆ దినముల పురియలు లుంటిన పండుగ దినములు అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన తర్వాత అతన్ని కూడా హింసించాలని చూస్తాడు. అయితే ఇతడు సైనికుల మధ్యన పడుకొని ఉంటాడు. సైనికుల మధ్యన పడుకొని ఒంటరిగానే ఉన్నాడు. ఇతనితో పాటు ఏ శిష్యుడు రాలేదు. కానీ ఆ చెరసాలలో ఒంటరిగా ఉన్నప్పుడు 6వ వచనంలో చూసినట్లయితే హేరోదు అతన్ని వెలుపలికి తీసుకురావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్యన నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకుని ఎంట్రి. ఇదిగో ప్రభువు దూత అతని యొద్ద నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కొనమను. అతడు అలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళగా దూత జరిగినది నిజమని గ్రహింపక తనకు దర్శనం కలిగిన తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్నం పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెలుసుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన తర్వాత దూత వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కడే ఒంటరిగా చెరసాలలో పడుకొని ఉన్నాడు. ఇటు పక్కన సైనికులు, అటు పక్కన సైనికులు, కాళ్ళకి బండంతో కాళ్ళ చేతుల కింద సంకెళ్ళు వేసి చెరసాలలో అతను బంధించి తెల్లాల తీసుకెళ్ళి చంపేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు అతన్ని దర్శించాడు. ఎవరన్నారు చెరసాలలో అతనికి తోడుగా? దేవదూతని, ప్రభువు దూతని పంపించినప్పుడు ఆ దూత వచ్చి ఆయన్ని సంధించినప్పుడు చెరసాలలో సంకెళ్ళు విడిపోయినప్పుడు
అతడు బయటికి దేవదూత అతన్ని ఒకటిగా దాటుకుంటా ఉంటే ఆ గేట్లన్నీ తెలుసుకొని ఓపెన్ అయిపోయి ఊళ్ళోకి వచ్చేసినట్లుగా ఉంటుంది. పేతురు ఎవరి కోసం చెరసాలకు వెళ్ళాడు? అతని యొక్క లోకంలో ఉన్న భోగాల కోసమో, తప్పు చేసో, లేకపోతే ఏదో గొప్ప అతిశయంగా గొప్పగా బతకాలని వెళ్ళలేదు కదా. దేవుడి యొక్క సాక్షిగా పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై ఆయన సత్యాన్ని ప్రకటిస్తున్నందుకు గాను పేతురు చెరసాలకు వెళ్తే అతన్ని చంపేశారు అన్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉండి, నువ్వు ఒంటరిగా లేవు, నీ మీద సంఘాన్ని కడతానన్నాను, అది కడతానికి సమయం ఉంది, ఇంకా నువ్వు చేయాల్సిన సేవ ఇంకా ఉంది అని చెప్పి అతన్ని ఎంతో చక్కగా కాపాడి దేవదూతను పంపించి ఒకటొకటి మార్చేసుకుంటూ ఊళ్ళో నుంచి బయటికి తీసుకొచ్చినట్లుగా ఉంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీరేమన్నా లోకంలో చెరసాల్లో ఉన్నారా? మిమ్మల్ని ఏమైనా సైనికులు మధ్యన ఉన్నారా? మిమ్మల్ని ఏమైనా బంధించేసేసి హింసిస్తూ మిమ్మల్ని చంపేసేయాలని ఎవరన్నా చూస్తున్నారా? అలాంటి బంధకాల్లో లేరు కదా. లోకంలో చిన్న వచ్చే కష్టాలే కదా. ఈ కష్టాలన్నిటిని కూడా మీరు దాటుకొని ఒకటి దాటుకుంటూ మీరు దేవుడు అన్నిటి నుంచి నిన్ను బయటకు తీసుకువచ్చి నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైనా నేను ఒంటరిగానే ఉంటావు, కానీ నీ మనస్సు ఆయన మీద ఆనుకొని ఆయన వైపు నువ్వు చూస్తూ, లోకంలో ఎవరు ఏ వ్యక్తి సహాయం చేయాలని నువ్వు చూసావో, నువ్వు చూసినంతసేపు దేవుడు నీ దగ్గరికి రాడు. నేను చెప్తున్నా సార్, నా జీవితంలో నేను చూసిన అనుభవాల నుంచి, నువ్వు ఇంకొక వ్యక్తి చూసినంత కాలము వాళ్ళ వైపు చూశాడు కదా, వీళ్ళ వైపు చూశాడు కదా, వాళ్ళు చేస్తారని దేవాది దేవుడు నీ దగ్గరికి రాడు. కానీ దేవుడి వైపు ఎప్పుడైతే నీ హృదయ అంతరంగాన్ని తెచ్చి, దేవా నా జీవితంలో ఈ కార్యం చేయవా, నీవే నాకు దిక్కు, నీవు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు నాకు సహాయం చేయాలని ఏ వ్యక్తి అయినా ఆయన వైపు 100% నిరీక్షణతో చేసినట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అప్పుడు నీవు ఒంటరివి కాదు అన్న సత్యాన్ని తెలుసుకో. అంటే దేవుడి కోసం నిలిచే వ్యక్తిగా దేవుడు నిన్ను నడిపించుకుంటా ఉంటాడు. రెండో వ్యక్తి గురించి చూద్దాము. అపోస్తల కార్యం 23వ అధ్యాయంలో పేతురుని ఇక్కడ యెరూషలేములో బంధిస్తారు. పౌలుని బంధించినప్పుడు పౌలు అతని దగ్గరికి యేసుక్రీస్తు ప్రత్యక్షమై ఒక మాట చెప్తాడు. డైరెక్ట్గా దేవుడే వచ్చేసేసి అక్కడ సాక్ష్యం ఇస్తున్నందుకు గాను అతన్ని ఒక్కడే బంధించేసి చెరసాలలో పెట్టినప్పుడు పౌలుతో దేవాది దేవుడు ఏం మాట్లాడతాడో తెలుసు. అపోస్తల కార్యం 23వ అధ్యాయం 11వ వచనంలో, ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిల్చుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగో సాక్ష్యం ఇచ్చితివో అలాగే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలను. ఇక్కడ అతన్ని ఎలాగో పైన వచనం మనం చూద్దాము, 10వ వచనం ఒక్కసారి చూసుకుందాము. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి వద్ద నుండి అతన్ని బలవంతంగా పట్టుకొని కోటలోనికి తీసుకుని వచ్చింది సైనికులకు ఆజ్ఞాపించాడు. పౌలు యొక్క స్థితి ఏంటో తెలుసా? బయట వాక్యం చెప్తుంటే అక్కడ ఉన్న మనుషులంతా అతని మీద పడి అతను చీల్చేసేసి చంపేసే అంత క్రోధముతో ఉన్నారు. ఆ యెరూషలేము ప్రజలంతా అతను చంపేసేయాలి, చీల్చేసేయాలి, మనిషిని నామరూపాలు లేకోకుండా అంత కక్ష పొగ పెట్టుకొని రౌద్రముగా అతన్ని చంపేయాలని చూస్తున్నప్పుడు ఆ సైనికులు అతన్ని తీసుకొని వచ్చి లోపల పెట్టినప్పుడు అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ చెప్పిన సాక్ష్యం కాదు, ఇక్కడ కాదు, ఇంకా గొప్ప సాక్ష్యం ఇక్కడ చాలా మంది నాకు ఉన్నారు, వీళ్ళందరూ నేను రక్షించాలి, ఇంకా ధైర్యం కలిగి ఉండో, నేను నీకు తోడున్నాను, వాళ్ళు నేనేం చేయలేదు అంటే నిన్ను చంపేసేయాలని, చీల్చేసి చంపేసేయాలని ఆ యెరూషలేము పట్టణం అంతా కంకణం కట్టుకొని చంపేయటానికి కూర్చున్నప్పుడు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు చీమని బలపరుస్తున్నాడు, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడున్నాను. ఇక్కడ ఎలాగ సాక్ష్యం ఇచ్చావో అదేవిధంగా ఇంకొక దేశంలో రోమాపట్నం, అంటే అక్కడ ఎంత ఘోరమైన స్థితితో తెలుసా, దేవుణ్ణి ప్రకటించడానికి వీలు లేని స్థలంలో నీవు నన్ను ప్రకటించాలి అని చెప్తున్నాడు. ధైర్యంగా ఉండు. ధైర్యాన్ని ఎవరు చెప్పారు? దేవుడు వచ్చి తనకి ప్రత్యక్షంగా కనబడి ఒంటరిగా ఉన్న వ్యక్తిని ఓదారుస్తూ నేను నీకు ధైర్యంగా ఉన్నానని చెప్తున్నాడు. మీ జీవితంలో ఎప్పుడన్నా దేవుడు వచ్చి ఓదార్చాడా? ఒంటరిగా భయపడుతూ భయకంపితుడు అయిపోయి ఈ జీవితంలో నేను ఎలా ఎదుర్కోవాలనుకున్నప్పుడు ఏనాడన్నా దేవుడు మీ దగ్గరికి వచ్చాడా? ఆయన మెల్లనైనా చల్లని స్వరము, మృదులమైన ఆదరణ కలిగించే స్వరాన్ని ఎప్పుడైనా విన్నారా? వినం కదా. మనం లోకంలో మనల్ని మెచ్చేవాళ్ళు, నిన్ను మెచ్చుకునేవాళ్ళు, నిన్ను పతనం చేసి నాశనానికి తీసుకెళ్ళి నరకంలో పడేసే వాళ్ళ గొంతులు ఎంతో మృదు మధురంగానే ఉంటాయి. కానీ
అలాంటి పనికి వాళ్ళందరినీ నెత్తినెట్టుకొని మనం పూజిస్తామే కానీ ఎన్నో అద్భుతమైన వ్యక్తిలాగా తీర్చిదిద్ది ఎంతో ప్రశస్తమైన తన రక్తంతో నిన్ను విమోచించి ఎంత గొప్పగా నేను ప్రపంచంలోనే ఆణిముత్యంలాగా తయారు చేసిన ఆ దేవాది దేవుడి స్వరం వింటానికి మటుకు నీకు సమయం ఉండదు. ఎందుకంటే లోకంలో పరమ చెత్త అంతా వింటూ ఉంటావు కదా. ఆ చెత్త వినేటప్పటికి నీతిమంతుడైన దేవుడు వాళ్ళందరిలో వచ్చి మళ్ళీ ప్రత్యేకించుకొని నీ దగ్గరికి వచ్చి ఎప్పుడు మాట్లాడతాడు? ఎందుకంటే మనకి ఎప్పుడు చెవులు ఏదో వింటానే ఉండాలి. అది నిజమో అబద్ధమో అసత్యమో కూడా తెలుసుకోకుండా ఏదో వింటానే ఉండాలి. కానీ దేవుడు నీతో మాట్లాడటానికి వస్తానంటే మటుకు ఆయన మాట వినటానికి మటుకు మనకు సమయం ఉండదు. అలసిపోయి ఉంటాము, సొలసిపోయి ఉంటాము, నిద్రపోతూ ఉంటాము. వంట పనులు, ఆ పనులు, ఈ పనులు, ఉద్యోగ భారాలు, రకరకాలైన భారాలతో మనమే 24 గంటలుగా 365 జీవితాంతం చచ్చేదాకా ఆ పనులతోనే ఉండి దేవాది దేవుడు నీతో మాట్లాడటానికి ఒక్క సెకండ్ కూడా సమయాన్ని ఇవ్వలేని క్రైస్తవ సమాజం ప్రపంచంలో ఉంది. ప్రియమైన దేవుడి సంగమా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు ఒంటరిగా లేవని చెప్పి నీకు ధైర్యాన్ని నూరిపోస్తున్నప్పుడు ఆ ధైర్యముగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎందుకు నడిపించుకోలేవని చెప్పి బైబిల్ గ్రంథం నిన్ను అడుగుతుంది. అదేవిధంగా పద్మాసు దీవిలో పరవాసిగా ఒక వ్యక్తి ఉంటాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుడి వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పరవాసినై ఉంటాడు. అంటే ఒక దీపంలో పడేశారు. ఆ దీపంలో ఏమీ ఉండవు, ఎవ్వరు ఉండరు. చలి, కఠికమైన చలి, మృగాలుంటాయి, రకరకాలైన పాములు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా దూరంగా ఉన్న దీవిలో పడేసేశారు. మరి అక్కడ ఎవరున్నారు? ఒంటరిగా ఉన్నాడు. అపోస్తలులు 11 మంది హతసాక్షులైతే ఒక్క యోహాను మాత్రమే దేవాది దేవుడు కాపాడి ప్రేమించి అతని మటుకు హతసాక్షి కాకోకుండా కాపాడేటండి. అతను ఎంత ప్రియుడో తెలుసా? దేవుని రొమ్మున ఆనుకొని దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తిగా ఉంటాడు కాబట్టి అతను కాపాడాడు. పేతురుని చంపేస్తున్నారు, పౌలుని చంపేస్తున్నారు, 11 మంది అపోస్తలుల్ని యేసుక్రీస్తు స్వార్థ చెప్పినందుకు చంపేస్తుంటే అలాంటి స్థితుల్లో కూడా దేవుడికి వచ్చిన డొమిషియస్ చక్రవర్తి ఏమంటాడంటే యేసుక్రీస్తు క్రైస్తవ్యాన్ని ప్రకటించడానికి వీలు లేదన్నప్పుడు ధైర్యముగా అక్కడ క్రైస్తవ్యాన్ని ఇంకా మిగిలిన యోహాను ప్రకటిస్తూ ఉంటాడు. ప్రకటిస్తున్నప్పుడు అతను ఏం చేస్తాడో తెలుసా? ఇతన్ని ఎలాగైనా చంపాలని రకరకాలుగా చంపేయడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ప్రతి దాంట్లో నుంచి తప్పిస్తుంటే ఒక నూనె వేయించే ఒక మసమస మాలిపోతున్నట్టు కాలిపోతున్నట్టు ఒక నూనె బాణాలిలో నూనెని వేయించేసేసి యోహాన్ని డైరెక్ట్గా దాంట్లో వేసేస్తారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఎలాగైతే అగ్నిగుండంలోకి 7 మనుషులు వచ్చి బలంగా విసిరేశారో ఆ యొక్క యోహాన్ని కూడా ఆ బాణల్లో అంటే ఆ గిన్నెలో నూనె కాలిపోతున్నప్పుడు వేస్తారు. కానీ అతనికి ఇంత కూడా నష్టం జరగకుండా దేవుడు తన చుట్టూ కంచెలాగా ఉండి ఏమీ కాలగోకుండా వేస్తే డొమిషియస్ చక్రవర్తికి మతిపోయి అమ్మో ఇక్కడే ఉంటే ఇతను క్రైస్తవ్యాన్ని వ్యాపింపచేసి తన సాక్ష్యం మూలంగా ఇంకా సైనికులు అంతా మారిపోతారేమో. అది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళందరికీ యేసుక్రీస్తు ఎంత మహోన్నతుడైన దేవుడు, ఆయనలో ఉన్న అద్భుతము మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని ప్రతి వ్యక్తి తెలుసుకొని మారిపోతాడేమోనని భయపడిపోయి ఇతడు ఇక్కడ ఉండటానికి లేదు, మళ్ళీ క్రైస్తవం వ్యాపించిపోయిందని పద్మాసు దీవులో తీసుకెళ్ళి పడేస్తాడు. పద్మాసు దీవులో ఒంటరిగా ఉంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవ్వరు కనుచూపు మేరలో కనపడుకోకుండా ఉన్నప్పుడు అక్కడ కూడా దేవుడి కోసమో ప్రభువు దినమందు ఆత్మవసుడనై ఉండగా అనే పదముడిది ఎంతో శ్రేష్టమైన పదము. అది మన జీవితంలో ఒక్కసారన్నా నువ్వు ఆత్మవసుడవై ఉండి దేవుడిని ధ్యానిస్తే, దేవుడిని పూజిస్తే నీ జీవితం చరితార్థమైపోద్ది. ఆత్మవసుడై ఉండగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఒంటరిగా ఉండి అప్పుడు కూడా నిరాశ నిస్పృహలో ఎందుకు ఈ జీవితము, ఆయన నమ్ముకుంటే నా జీవితంలో ఏం జరిగిందని చచ్చిపోవడానికి ప్రయత్నించుకోకుండా అక్కడ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి దేవుడు తన మధురమైన స్వరముతో తన యొక్క కవల సింహాసనాన్ని తన యొక్క ఎలాంటి తేజస్సుతో మహా తేజస్సుతో ప్రపంచంలో పరలోకంలో ఎలా ప్రశంసించబడుతున్నాడో ఆ ప్రశస్తమైన ఆ పరలోక రాజ్య మహిమనే తీసుకొచ్చి అతనికి చూపించిన వ్యక్తిగా
ఈ బైబిల్ గ్రంథంలో చరితార్థుడైన వ్యక్తిగా ఉన్నాడు. నువ్వు ఒంటరిగా లేవు. ఎలాంటి సమయంలో అయినా దేవుడికి నువ్వు నిబద్ధతగా ఉంటే దేవుడు పరలోక రాజ్యం నుంచి అతను ఒక్కడే రావటమే కాదు, పేతురు దగ్గరికి ప్రభు దూతను పంపించాడు. పౌలు దగ్గరికి దేవుడే డైరెక్ట్గా వచ్చాడు. ఈ అపోస్తలుడైన యోహాన్ దగ్గరికి పరలోక సైన్య సమూహం మొత్తము, కెరూబులు కానీ ప్రధాన దూతలు కానీ పరలోక సైన్యం మొత్తం, ప్రపంచం మొత్తము 2000 సంవత్సరాల తర్వాత జరిగేదంతా కళ్ళకి కట్టినట్లుగా అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చాడు. అంత మహోన్నతమైన దేవుడి యొక్క ప్రేమని పొందుకోగలిగిన వ్యక్తిలాగా ఉన్నాడు. అంటే దేవుడు దూత వచ్చి నీకు హెల్ప్ చేస్తుంది, దేవుడే వచ్చి నీకు హెల్ప్ చేస్తాడు. పరలోకం మొత్తం నీ కోసం నీ యొక్క భక్తికి మెచ్చి వచ్చి నీకు అక్కడ జరిగే ప్రతి దాన్ని ప్రత్యక్షంగా చూపించే అంత ప్రేమ నీ మీద దేవుడికి ఉంది. ఏం చూస్తున్నావు నువ్వు? ఆయనలో ఉన్న గొప్ప ప్రేమను కానీ, ఆయనలో ఉన్న గొప్ప శక్తిని కానీ, దైవత్వాన్ని కానీ నీ జీవితంలో నువ్వు ఏం చూసావు? అసలు ఇప్పటి వరకు మొదలు పెట్టావా? అసలు ఆయన చూడాలన్న కోరిక నీకు ఉందా? లోకంలోనే చూస్తూ ఈ లోకంలో వాళ్ళతోనే ఆనందిస్తూ ఇదే ప్రపంచం అనుకుంటూ వాళ్ళ కోసమే జీవితం అంతా త్యాగం చేస్తూ వాళ్ళ నామస్మరణతోనే భజన చేస్తూ వాళ్ళు నా పక్కన లేకపోతే నేను చచ్చిపోతాననే పిచ్చ భ్రమలతో బ్రతుకుతున్న క్రైస్తవ సమాజమా, నీ దేవుడిలో ఉన్న గొప్పతనాన్ని నువ్వు చూసిన రోజునాడు నీ జీవితం ఆయన కోసమే అంకితం చేస్తావు, ఆయన కోసమే జీవిస్తావు. అంత అత్యద్భుతమైన దేవుడిని నువ్వు నమ్ముకున్నావనే సత్యాన్ని తెలుసుకో. నువ్వు ఒంటరివి కాదు. యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవుడు ఎలాగైతే తోడున్నాడో నీకు నాకు కూడా తండ్రి అయిన దేవుడు కానీ, ఆ యేసుక్రీస్తు కానీ పరిశుద్ధాత్మ రూపంలో నిరంతరము నిన్ను నన్ను కాపాడుతూ సన్మార్గంలోకి నడిపిస్తూ ఆయనకి ఇష్టమైన బిడ్డలాగా ఉండి నిరంతరము నిన్ను నడిపించే వ్యక్తిలాగా, నీకు ఆనందాన్ని ఇచ్చే వ్యక్తిలాగా, సంతోషాన్ని ఇచ్చే వ్యక్తిలాగా దేవుడు నన్ను ఒంటరివి కాదు. ప్రతి వ్యక్తి తన మనసుతో అనుకోండి, నేను ఒంటరిని కాదు, నేను ఒంటరిని కాదు. లోకమంతా వెలివేసిన నీ బంధువులు కాదు, సమాజం కాదు, నీ కుటుంబం కాదు, నువ్వు దేవుడి కోసం నిజంగా ఉంటే ప్రతి వ్యక్తి నిన్ను వెలివేయాల్సిందే. కానీ రకరకాల మాయ మాటలు చెప్తుంటే వాళ్ళు ఎంతో నీకు వినసొంపుగా ఉంటారు. ఎందుకంటే నీ చెవులు అవి వినటానికి అలవాటు పడిపోయినాయి. కాబట్టి నువ్వు ఒంటరివి కాదు అన్న సత్యాన్ని తెలుసుకో. నీ దేవుడు నీతో ఉండటానికి పరలోక రాజ్యాన్నే దిగొచ్చాడు. నీతో పాటు జీవించడానికి పరిశుద్ధాత్మని ఇచ్చి నిన్న సర్వసత్యంలోకి నడిపించడానికి వచ్చాడు. కాబట్టి ఆ దేవుడిని హృదయపూర్తిగా అంగీకరించు. నేను ఒంటరిని కాదు, నా హృదయ అంతరంగంలో దేవుడు ఉన్నాడు, నా చుట్టూతా దేవుడు ఉన్నాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి వెలివేసినా సృష్టికర్త అయిన దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను కాపాడుతూ ఉంటాడు. ఆయన కోసమే నా జీవితం అని స్థిర నిశ్చయం చేసుకుంటావు. ప్రియమైన సంగమా, అలాంటి దేవుడి సంఘంగా ఉండాలని దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఆయన యొక్క మాటకి లోబడండి. ఆయన ఎల్లప్పుడూ మిమ్మల్ని ఒంటరిగా విడవకుండా జీవితకాలం అంతా సదాకాలము యుగ సమాప్తి వరకు మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.